హలో మూవీ లవర్స్. తమ్ముడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ హీరోగా, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్గా, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ మూవీ ఇది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా. 2 hours 34 minutes ఉన్న ఈ మూవీకి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సో మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడాలో వద్దో మీరే డిసైడ్ చేసుకోవాలి. అక్కకిచ్చిన మాట కోసం ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న కొంతమందిని సేవ్ చేయడానికి వెళ్ళిన తమ్ముడు అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు, అక్కకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా, అసలు ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్తో ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్తో ఈ కథను రాసుకున్న డైరెక్టర్ ఈ కథను కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. అందుకే ఈ మూవీ ఆడియన్స్ పేషెన్స్కి ఒక పరీక్షలా అనిపించింది. స్క్రీన్ ప్లే ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఈ మూవీ ఎమోషనల్గా కూడా అస్సలు కనెక్ట్ అయ్యేలా లేదు. ఫస్ట్ హాఫ్లో చాలా అన్నెసరీ సీన్స్ పెట్టేసి అసలు కథలోకి ఎంటర్ అవడానికి చాలా టైం తీసుకోవడం చిరాకు పుట్టించింది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్, అజనీష్ లోక్నాథ్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ఉన్న ఫ్యూ పాజిటివ్ పాయింట్స్. పూర్ డైరెక్షన్, పూర్ ప్రొడక్షన్ వాల్యూస్, క్రిస్పీగా లేని ఎడిటింగ్, అన్నెసరీ సీన్స్ ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఈ మూవీ నటీనటుల పెర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే నితిన్ యాక్టింగ్ సూపర్గా ఉంది. తన క్యారెక్టర్లోని డిఫరెంట్ వేరియేషన్స్ని పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేశాడు. లిమిటెడ్ స్క్రీన్ టైం అయినా కూడా లయ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. తనకిదో మంచి కంబ్యాక్ అనేది చెప్పొచ్చు. సప్తమి గౌడ యాక్టింగ్ ఇంప్రెసివ్గా ఉంది. వర్ష బొల్లమ్మ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. విలన్గా సౌరభ్ సత్యదేవ యాక్టింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే ఇదొక ల్యాక్ లస్టర్ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా. నాకైతే అస్సలు నచ్చలేదు. నితిన్ ఫ్యాన్స్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చేమో కానీ జనరల్ ఆడియన్స్ మాత్రం ఓటీటీలోకి వచ్చాక ట్రై చేస్తే బెటర్ నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.